ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఇంతవరకు ఆ 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్లో 11 స్పెషల్ టీంలు 600 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీ మోటార్ల ద్వారా ఊట నీటిని బయటకు పంపుతున్నారు. లోకో ట్రైన్ మరింత ముందుకు వెళ్లేలా లైన్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు బురదను దాటేందుకు వెదురు పొంగులతో తడకలు సిద్ధం చేయగా నీటిపై వెళ్లేందుకు రబ్బరు ట్యూబ్లు థర్మాకోల్ను ఉపయోగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు 6వ రోజు కొనసాగుతున్న ఇంతవరకు ఆ 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. మా కరెస్పాండెంట్ హరిశంకర్ పూర్తి సమాచారం అందిస్తారు. హరిశంకర్, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంకా ఆ 8 మంది జాడ ఇంతవరకు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు టీం? దొమ్మలపేట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో 8 మంది సహాయం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 6వ రోజుకు చేరుకున్నటువంటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ కనుక్కోకపోవడంతో కూడా ఈ 7 మందికి చెందిన కుటుంబ సభ్యులు కావచ్చు, అధికారులు కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి ఏదో ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అదేవిధంగా హైడ్రా అధికారులంతా కూడా దీంతో పనిచేస్తున్న పరిస్థితి. దాదాపు 11 టీములుగా నిర్మించినటువంటి యొక్క 11 స్పెషల్ టీముల యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అదేవిధంగా 600 మంది సిబ్బంది ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొనడం. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ సంబంధించిన ఎప్పటికప్పుడు మంత్రులు కావచ్చు, అధికారులంతా కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవుతూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతా కూడా అవస్థ పట్టిన నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. అసలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, బతికి ఉన్నారా లేదంటే ఇక్కడ ప్రమాదం జరిగిందనే ఒక ఉత్కంఠమైన వాతావరణంతో కొనసాగుతుంది. ఎస్ఎల్బీసీ వద్ద ఉన్నటువంటి ప్రస్తుతం టీబీఎం చివరి కిలోమీటర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా మిషన్ సంబంధించిన పిల్లలు కూడా ఏర్పడడం తెలుస్తుంది. అదేవిధంగా చివరి భాగంలో 6వ కిలోమీటర్ నుంచి 7వ కిలోమీటర్ వరకు ఎత్తు వరకు కూడా ఈ యొక్క టీబీఎం సంబంధించిన మిషన్ అయితే ఏర్పడడం కనబడుతుంది. అదేవిధంగా రాళ్లు, మట్టి 2 పండుగట్లు కూడా ఈ యొక్క రెస్క్యూ టీం అధికారులకు వెల్లడించింది. అదేవిధంగా దాదాపు 20 మీటర్ల వద్ద ఆక్సిజన్ కష్టాలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కృత్రిమ ఆక్సిజన్ ఏ విధంగా లోపల తీసుకెళ్లాలి, మరోసారి తెర మీదకి వచ్చినటువంటి అంశంగా చెప్పవచ్చు. అది వేగిన టన్నెల్ యొక్క వెంటిలేషన్ ట్యూబ్ కావచ్చు, అదేవిధంగా మిషన్ కింది భాగంలో ఓబీ లాంటి ప్రొజెక్షన్ కూడా వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తుంది. మిషన్ సంబంధించిన డీజిల్ ఆయన కూడా వాళ్ళు గుర్తించి అధికారులకు చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంది అనే విషయం కూడా వాళ్ళతో అధికారులతో డిస్కస్ చేస్తున్న నేపథ్యంలోనే రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల కూడా, అంటే పైన ఉన్నట్టు ఎత్తు అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళలేని ఏర్పడింది కూడా వైపు రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా భారీ మోటార్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి నీటినంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాటర్ ఊట మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. సో దీంట్లో లోకల్ ట్రైన్ లో నుంచి మరింత ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఆ లైన్ క్లియర్ గా అవడం లేదు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బురద దాటేందుకు వెదురు పంగులు, అదేవిధంగా తడక సాయంతో అంతా కూడా ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా 6 రోజులకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్ అనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 6 రోజుల నుంచి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇక్కడ ఇంజనీర్లు కావచ్చు, ఇక్కడ కార్మికులు కూడా వీళ్ళు కాపాడే ప్రయత్నానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పిన అధికారులకు, జిల్లా మంత్రులకు కావచ్చు, రాష్ట్ర మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం, అధికారులను కూడా వర్ష పరీక్షలు చేస్తున్నటువంటి వారు కాపాడేందుకు ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటిదాకైతే వాళ్ళ ఆచూకీ కనుక్కోలేకపోవడంతో ప్రభుత్వం కావచ్చు, అధికారులను కూడా డిపార్ట్మెంట్లు కూడా చెప్పొచ్చు. అంటే హరిశంకర్, ఏకంగా 600 మంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నప్పటికీ కూడా ఆ 8 మంది ఆచూకీని ఇంకా ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? అయితే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ చేరుకోలేకపోతున్నారు అంటున్నారు. ఏంటి ఆ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ సరిగ్గా లేదు వెళ్ళడానికి? అయితే ఈ స్వరంగ మార్గం అనేది కూడా దాదాపు 44 కిలోమీటర్లకు నిర్మితమైనటువంటి ప్రాంతం. అయితే ఇందులో 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు కూడా అధికారులు వెల్లడించిన నేపథ్యంలో 11 కిలోమీటర్ కనుక అధికారులు వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి భూమి అంటే వాటర్ కావచ్చు, బురద కావచ్చు, ఆ హైట్ తక్కువ ఉండడం అనేది ఒకసారిగా రెస్క్యూ ఆపరేషన్ వల్ల ఆటంకాలు. ఎందుకంటే
బురదలో వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఊట వాటర్ కూడా ఎక్కువగా వస్తుంది వాటర్ అనేది. సో ఈ నేపథ్యంలో మనం కాపాడేందుకు అయితే మాత్రం తీవ్రంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఒకసారి ఇబ్బందులు అయితే మాత్రం తప్పడం లేదు. హై టెక్నాలజీ ఉపయోగించి అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, బయట వాళ్ళ లోపల పంపించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను తీర్చిదిద్దడంలో కూడా ఇటు అన్ని కూడా విఫలమైతే కూడా చెప్పవచ్చు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.